యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేయడం దేవుని వాక్యం తేటగా చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవులు యెరూషలేము యొక్క క్షేమం గురించి ప్రార్థన చేయండి. అదొకటి కాదు, యెరూషలేమా నేను ప్రేమించేవారు వర్ధిల్లుదురు అని దేవుని వాక్యం ఉంది. ఎవరైతే యెరూషలేము గురించి ప్రార్థన చేస్తారో వాడికి దేవుని యొక్క దీవెనలు మెండుగా ఉంటాయి. అదొకటే కాకుండా ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇజ్రాయెల్ మరి ఇరాను రెండింటి మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ దేశానికి కీడు కలగకుండా హాని కలగకుండా దేవుడు మరి ఇజ్రాయెల్ దేశం మీద బలమైన హస్తం ఉంచి ఆ యొక్క ఇరాన్ని ఓడించి ఇరాన్ పైన విజయం పొందేలాగా కూడా ప్రతిదినం ప్రార్థన చేయండి. ఎందుకంటే యుద్ధం అంటే మామూలు విషయం కాదు. యుద్ధం అంటే ఎంతో మరి కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదొకటే కాకుండా యుద్ధంలో మరి ఎంతమంది సైనికులు చనిపోతారో అది కూడా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశానికి ఇంత చిన్న గాయం కూడా కాకుండా గొప్ప అద్భుత కార్యాలు జరగని కూడా ప్రార్థన చేయండి. రెండో ప్రపంచ యుద్ధంలో మరి వీళ్ళ దగ్గర ఇజ్రాయెల్ దేశం దగ్గర అప్పట్లోనే మరి కొత్తగా ప్రారంభమైంది ఇజ్రాయెల్ దేశం అనేది ఏర్పడింది. ఆ సమయంలో రెండో ప్రపంచ యుద్ధంలో మరి యుద్ధానికి వీళ్ళ దగ్గర ఆయుధాలు సరిగ్గా లేనప్పుడు మరి యుద్ధాలకి ఆయుధాలు లేని సమయంలో పైన ఆకాశంలో మరి కొన్ని విమానములు తిరుగుతున్నట్టుగా కొంతమంది గమనించారు. ఆ విమానములు మరి ఏ దేశానికి కూడా సంబంధించిన కూడా కాదని కూడా చాలామంది తేల్చి చెప్పారు. సైంటిస్టులు చెప్పారు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ విమానాలు, మరి ఏ వేరే గ్రహం నుంచి వచ్చినాయా అని రకరకాల ప్రశ్నలు ఇప్పటికీ ఉన్నాయి. అది ఇప్పటికి కూడా ఎవరికి కూడా అర్థం కాలేదు. కాబట్టి గమనించండి, ఆ యొక్క దేవుడు పంపినటువంటి ఆ విమానములు తప్ప మరి వేరే కాదని నేనైతే అనుకుంటున్నాను. ఈ సమయంలో కూడా దేవుడు అదే రీతిలో గొప్ప అద్భుతమైన రీతిలో మరి ఇజ్రాయెల్ దేశంకి అండగా ఉండి దేవుడు వాళ్ళని కాపాడలాగా మరి ఎంతో గొప్ప విజయం వీళ్ళకి మరి ఇజ్రాయెల్ దేశంకి వచ్చేలాగా ప్రార్థించింది. ఇజ్రాయెల్ దేశం విజయం వస్తే ప్రపంచ దేశం అంతటికి విజయం కలిగినట్టే మనం భావించాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశము దేవుని యొక్క జనాంగం. కాబట్టి ఇజ్రాయెల్ దేశం పక్షంగా మనం ప్రార్థన చేయాలి. ప్రతి క్రైస్తవులు ఇంతవరకు ప్రార్థన చేయని కూడా నోరు విప్పి ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది. గమనించిన ప్రతి ఒక్కరు కూడా మరి అంత్య దినాల్లో ఉంటున్నాం కాబట్టి మరి సాతాను బహుగా పెట్టలేకపోతున్నాడు. వాళ్ళ తంత్రములు విరగొట్టలాగా మీరు ప్రతిదినం ప్రార్థించండి. సాతాను మరి ఇజ్రాయెల్ దేశాన్ని ఏదో రీతిగా నాశనం చేయాలని, యెరూషలేము నాశనం చేయాలని వాడు ఎప్పుడు కూడా పథకాన్ని పన్ని ఉంటాడు. కాబట్టి వాడి పథకాలన్నీ కూడా మరి ఎందుకు పనికి రాకుండా పోయినట్లుగా ప్రతి దినము ప్రార్థన చేయండి. సాతానికి అపజయం కలిగినట్లుగా ప్రార్థన చేయండి. ఈ విధంగా ప్రార్థన చేస్తే కనుక దేవుని యొక్క దీవెన మనం మెండుగా మరి పొందుకోగలుగుతాం. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మరి రాబోయే యుద్ధకాలంలో మరి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మనకు తెలియదు, కానీ అన్ని పరిస్థితులు దేవుడు జవాబు చెప్పులాగా మీరు ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించాల్సిందిగా కావాలి.